హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా పర్ఫెక్ట్గా అదే రుచితో ఎలా చేయాలో చూపిస్తానండి. సో ముందుగా అయితే నేను బోన్లెస్ చికెన్ని ఒక 1/4 కేజీ తీసుకున్నానండి. అందులోకే మనం బాగా నీళ్లు మొత్తం తీసేసి అందులోకి కావాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్ని తగినంత వేసుకోవాలి. అలాగే ఒక కాయ నిమ్మకాయని ఇలా జ్యూస్గా చేసుకొని నిమ్మరసం వేసుకున్న తర్వాత తగినంత కారం, తగినంత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. సో మనం చికెన్ ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని, అలాగే చిన్న కప్పుతో పెరుగు తగినంత అండి. మనం 1/4 కేజీ చికెన్కి ఎంత పెరుగు సరిపోతుందో అంత వేసుకొని బాగా మొత్తాన్ని ఇలా ప్రెస్ చేస్తూ మనం బాగా ఇలా మొత్తం కలుపుకోవాలండి. సో కారము, పెప్పర్ వల్ల మనకు కారం అనేది అందులో చికెన్లో మనకి తెలుస్తుంది కాబట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. సో పెరుగు వేయడం వల్ల కారము, పెప్పర్ పౌడర్ కొంచెం తగ్గుతుంది కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూడండి ఇలా బాగా కలిపేసుకొని మనం ఒక 3 అవర్స్ మ్యారినేషన్ పెట్టాలి. సో మీ టైంని బట్టి మీకు 1 గంట టైం ఉంటే 1 గంట, అలాగే 10 అవర్స్ లోపల ఎంత టైం మీకుంటే అంత మ్యారినేషన్ టైం పెట్టుకోవచ్చు. నేనైతే 3 అవర్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి మైదా పిండి 1 కప్పు, అరకప్పు కార్న్‌ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 కప్పు మైదాకి అరకప్పు కార్న్‌ఫ్లోర్ సరిపోతుంది. మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలన్నా 3/4 కప్పు వేసుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల మనకి కేఎఫ్సి చికెన్ మంచిగా వస్తుందన్నమాట. సో ఇలా మ్యారినేషన్ అయిన చికెన్ని నేను చెప్పిన ఈ పిండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో బాగా నొక్కుతూ అంటే బాగా ప్రెస్ చేస్తూ మనం మొత్తం అంతా పిండి బాగా పీల్చుకునేలాగా చికెన్ని చూడండి ఇలా బాగా నొక్కుతూ బాగా పిండిలో బాగా డిప్ చేయాలన్నమాట. ఇలా బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అంతా చికెన్ మొత్తం కోట్ చేసుకొని బాగా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం మనం కోట్ చేసేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకున్నట్టయితే అందులో ఉన్న నీరు మొత్తం వెళ్ళిపోయి బాగా పీల్చుకుంటుందండి పిండిని. చూడండి ఇలా కోట్ చేసినవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం కోట్ చేస్తున్నానండి. కొద్దిగా పెప్పరు, కారం వేసి పిండి బాగా కలుపుకొనేసి సో సెకండ్ టైం కోట్ చేసే ముందుగానే మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మీరు కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయనవసరం లేదు. సో చూడండి సెకండ్ టైం డిప్ చేయడానికి సెకండ్ టైం డిప్ చేసేటప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఏదో అలా వేసేసి పిండి మొత్తం ఇలా దులిపేసుకొని పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. సెకండ్ టైం మీరు గట్టిగా ప్రెస్ చేసి మీరు కోట్ చేసినట్టయితే మనకు కేఎఫ్సి స్టైల్ లాగా చికెన్ పాప్కార్న్ ఉండదు. సో నేను ముందే చెప్తున్నా, ఈ టిప్ని మీరు ఖచ్చితంగా పాటిస్తేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సెకండ్ టైం కోట్ చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా ఊరికే అలా అద్ది పిండిని మొత్తం దులిపేసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు ఓపిక్గా ఇది చేసినట్టయితే కరెక్ట్గా మీరు కేఎఫ్సి స్టైల్లో ఉన్నట్టే మీ చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అవుతుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఏమంటే కొద్దిగా ఓపికగా మీరు నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేస్తేనే మీకు కరెక్ట్గా అనేది వస్తుంది. సెకండ్ టైం కోట్ చేసేటప్పుడు మాత్రం అస్సలు ప్రెస్ చేయకుండా డిప్ చేసి ఆ పిండిని ఇలా దులిపేసుకొని మనం ఆయిల్లో వేసేయడమే. చూడండి మీరు ఫ్రై చేసేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. మన కేఎఫ్సీలో ఎలాంటి స్మెల్ అయితే ఆ అరోమా కానీ ఆ ఫ్లేవర్ కానీ ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే మనకు ఆ స్మెల్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. నేను బ్రెడ్ క్రమ్స్ ఏవి యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను మీకు
బ్రెడ్ క్రమ్స్ యూస్ చేసి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూడండి ఫ్రై చేసినప్పుడు కూడా ఆ కలర్ సేమ్ టెక్స్చర్ అలాగే వస్తాయండి. సో చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఈ చికెన్ పాప్కార్న్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇందులోకి మయోనీస్ అలాగే టమాటో కెచప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌గా మీ పిల్లలకు మీరు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ కేఎఫ్‌సి చికెన్ పాప్కార్న్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.